మిక్కిలి పుణ్యులు హరి మీదాసులే హరి. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన భాగవత శ్రేష్ఠత, భక్తి ఫలశ్రుతి గురించి తెలుపుతుంది. అసలైన పుణ్యాత్ములు ఎవరంటే శ్రీహరిదాసులే అని అన్నమయ్య ఘంటాపథంగా చెబుతున్నారు. ఐశ్వర్యం ఉన్నవాడు, ఇంద్ర పదవి పొందినవాడు అందందరూ విష్ణు భక్తులేనని, అలా కాకుండా కేవలం ప్రాపంచిక కర్మలలో మునిగిపోయి ఇతర దేవతల వెంట తిరిగేవాడు అజ్ఞాని అని ఈ కీర్తన ద్వారా బోధిస్తున్నారు. తెలుగు సారాంశం. ఓ హరి, నీ దాసులే ఈ లోకంలో గొప్ప పుణ్యాత్ములు. మిగిలిన వారందరూ నీ కృపకు దూరమైన దురదృష్టవంతులు. ఇప్పుడు గొప్ప సంపదలతో తులతూగుతున్నవారు గత జన్మలో నీకు మొక్కినవారే. అలా కాకుండా ఇతరుల వద్ద పడి కాపు కాస్తూ కష్టపడేవారు నిన్ను సేవించనివారు. ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా నిన్ను పూజించి ఆ పదవులు పొందారు. నరకంలో అలమటించేవారు నీ మహిమను నమ్మనివారు. పరమ పవిత్రులై నీకు శరణాగతి చేసిన ప్రపన్నులే నిన్ను చేరుకుంటారు. ఇతర దేవతల వెంట పడేవాడు కర్మ బంధాలలో చిక్కుకున్న అజ్ఞాని మాత్రమే. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ hymn, Annamaya extols the virtues of Lord Hari's devotees, calling them the most meritorious souls, Punyulu. He asserts that all earthly riches and high celestial positions, like those of Indra, are the direct results of worshipping Lord Vishnu in previous lives. Conversely, those who suffer or serve others for small gains are those who neglected his service. He highlights that true liberation belongs to the prapannas, surrendered souls, who reach Lord Venkateshwar, while those chasing lesser deities remain entangled in the cycle of karma. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. మిక్కిలి పుణ్యులు హరి మీ దాసులే హరి, తక్కినవారు మీ కృప దప్పినవారు హరి. భావము. ఓ హరి, నీ దాసులు మాత్రమే అత్యంత పుణ్యాత్ములు. మిగతావారు నీ కరుణకు నోచుకోనివారు. వివరణ. భగవంతుని సేవించే భాగ్యం కలగడే అతిపెద్ద పుణ్యం. ఆ భాగ్యం లేనివారు ఎన్ని సంపదలున్నా దరిద్రులతో సమానమని భావం. చరణం 1. ఉన్నతపు సంపదల నోలలాడే ఎట్టివాడు, మున్నిటి జన్మాన నీకు మొక్కినవాడు హరి, పన్ని పడని పాట్ల బరుల గొలిచేవాడు, ఉన్నతి మిమ్ము సేవించ నొల్లనివాడు హరి. భావము. ఈనాడు గొప్ప సంపదలలో తేలియాడుతున్నవాడు గత జన్మలో నీకు భక్తితో నమస్కరించినవాడే. అలా కాకుండా ఎన్నో కష్టాలు పడుతూ ఇతర మనుషుల వద్ద సేవ చేసేవాడు, నిన్ను సేవించడానికి ఇష్టపడనివాడు. వివరణ. ప్రస్తుత సుఖం గత భక్తికి ఫలితం. దైవ సేవ చేయనివాడు లౌకిక యజమానుల వద్ద బానిసగా బ్రతకవలసి వస్తుంది. చరణం 2. పూని దేవేంద్రాదులై పొడవుకెక్కినవారు, శ్రీనాథ మిమ్మునే పూజించినవారు హరి, నానా నరకముల నలగుచుండేవారు, నానాడే నీ మహిమ నమ్మనివారు హరి. భావము. ఇంద్రుడు వంటి దేవతలు కూడా నిన్ను పూజించడం వల్లే ఆ ఉన్నత పదవులను పొందారు. రకరకాల నరకాల్లో పడి బాధపడేవా మొదటి నుండి నీ మహిమను గుర్తించని అజ్ఞానులు. వివరణ. అత్యున్నతమైన పదవులైనా, అట్టడుగున ఉన్న నరక బాధలైనా అవి విష్ణు భక్తిపై ఆధారపడి ఉంటాయని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 3. పావనులై నిజ భక్తి బ్రపన్నులైనవారు, శ్రీ వెంకటేశ మిమ్ము జేరినవారే హరి, వేవేలు దేవతల వెంట దగిలేటివాడు, కావించి మిమ్మెడగని కర్మి యాతడే హరి. భావము. పరిశుద్ధమైన భక్తితో శరణాగతి చేసిన ప్రపన్నులే నిన్ను చేరుకుంటారు. వేల కొద్దీ ఇతర దేవతల వెంట పడేవాడు, నిన్ను తెలుసుకోలేక కర్మల ఊబిలో చిక్కుకున్నవాడు మాత్రమే. వివరణ. అన్నమయ్య ఇక్కడ అన్యదేవతా విముఖత గురించి చెబుతున్నారు. పరమాత్మ ఒక్కడే అని గ్రహించి ఆయనను శరణు వేడడమే ముక్తికి మార్గం. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన వైష్ణవ పరమతత్వం గురించి చెబుతుంది. కృపా సిద్ధాంతం. భగవంతుని కృప ఉంటేనే సుఖం కలుగుతుంది. అది భక్తి ద్వారానే సాధ్యం. పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు మనం అనుభవిస్తున్న మంచి అంతా గతంలో మనం చేసిన హరి సేవ ఫలితమేనని గుర్తించాలి. అనన్యాశ్రయం. ఇతర శక్తుల వెంట వెళ్లకుండా ఒక్క శ్రీ వెంకటేశ్వరుడినే నమ్మినవాడు ధన్యుడు. చెప్పినంత పని నే జేయగలవాడ నింతే. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన దాస్య భక్తి, ఆర్త ప్రపత్తి గురించి తెలుపుతుంది. భగవంతుడు యజమాని అయితే భక్తుడు ఆయన ఆజ్ఞలను పాటించే సేవకుడు. ఈ సంసారంలో దేవుడు పెట్టిన వెట్టి చాకిరీ చేస్తూ అలసిపోయానని, యజమానిగా తన దాసుడిని ఆదరించవలసిన బాధ్యత దేవుడిదేనని అన్నమయ్య ఇందులో చాలా చమత్కారంగా, అంతే భావోద్వేగంతో ప్రశ్నిస్తారు. తెలుగు సారాంశం.
ఓ స్వామీ, నీవు చెప్పినంత పని మాత్రమే నేను చేయగలను. నేను చేసిన తప్పులను క్షమించి నన్ను ఆదరించవా? నీ ఆజ్ఞ ప్రకారం ఈ దేహాన్ని మోస్తున్నాను. మరి నాకు జ్ఞానాన్ని ఎందుకు ప్రసాదించవు? వేలకొద్దీ కర్మల వెట్టి చాకిరీ చేసి అలసిపోయాను, నన్ను ఊరడించవా? నీవు చేయించే పనులనే నేను చేస్తున్నాను, మరి నాకు ఆనందాన్ని ఇవ్వవా? నీ వెంట తిరిగే బంటునైనా నా దప్పిక తీర్చవా? ఓ శ్రీవెంకటేశ్వర, నీ ఇంట పనిచేసే పశువు లాంటివాడిని నేను. కష్టపడి పనిచేసే పశువుకు ఆకలి తీర్చి పాలు ఇచ్చి ఆదరించడం నీ ధర్మం కాదా? ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya depicts himself as a humble servant or a domestic animal in the house of Lord Venkateshwar. He tells the Lord, I only perform the tasks you assign to me, so shouldn't you tolerate my mistakes and provide me relief? He laments that exhausted from the forced labor, Vyakti, of worldly existence and asks for the reward of spiritual wisdom and bliss. Using the metaphor of a hard-working farm animal, he argues that just as a master feeds and cares for his cattle, the Lord should alleviate his suffering and grant him peace. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. చెప్పినంత పనినే జేయగలవాడ నింతే, అప్పటి నపరాధమా ఆదరించవలదా? భావము. ఓ స్వామీ, నీవు ఎంత చెబితే అంత పని చేయగలవాడిని మాత్రమే నేను. ఒకవేళ ఆ పనిలో ఏవైనా తప్పులు, అపరాధాలు దొర్లితే నన్ను క్షమించి ఆదరించడం నీ బాధ్యత కాదా? వివరణ. భక్తుడు తనను తాను ఒక సేవకుడిగా భావిస్తున్నాడు. సేవకుడు పొరపాట్లు చేయడం సహజం, యజమాని వాటిని మన్నించాలి. చరణం 1. నీయాజ్ఞ దేహము నే మోచితి నింతే, ఈయడ విజ్ఞానమేల ఈయవయ్యా, వెయ్యవేలే వేగుదాక వెట్టిసేసి ఎలసితి, ఓయయ్య కొంతైనా ఊరడించవలదా? భావము. నీవు ఆజ్ఞాపించావు కాబట్టే ఈ శరీర భారాన్ని మోస్తున్నాను. మరి నాకు మోక్షానికి కావలసిన జ్ఞానాన్ని ఎందుకు ఇవ్వవు? వేలకొద్దీ కర్మల వెట్టి చాకిరీ చేసి తెల్లవార్లు కష్టపడి అలసిపోయాను. నన్ను కాస్తైనా ఊరడించవా? వివరణ. ఇక్కడ సంసార జీవితాన్ని వెట్టి, ఫోర్స్డ్ లేబర్ తో పోల్చారు. ఆ కష్టం నుండి ఉపశమనం జ్ఞానం ద్వారా. చరణం 2. నీవు చేసే కర్మము నే జేయువాడ నింతే, ఈవల నానందసుఖం మియ్యవయ్యా, కోవరమై వెంట గొలిచిన బంట్లకు తావుల గొంతవడైనా దప్పి దీర్చవలదా? భావము. అసలు పనులు చేసేవాడివి నీవు, నేను కేవలం నెపం, నిమిత్తం మాత్రమే. మరి నాకు ఆనంద సుఖాలు ఎందుకు ఇవ్వవు? నీ వెంట బంటులా తిరుగుతూ సేవ చేసేవారికి కనీసం కాసేపైనా వారి దప్పిక తీర్చి విశ్రాంతిని ఇవ్వాలి కదా? వివరణ. కర్తవు నీవు, కర్మము నాది అనే భావన ఇక్కడ కనిపిస్తుంది. పని నీది అయినప్పుడు ఆకలి తీర్చాల్సిన బాధ్యత కూడా నీదే అని భక్తుడి వాదన. చరణం 3. మతిలో శ్రీవెంకటేశ మణికైనవాడ నింతే, తతినాపాటుకు దయదలచవయ్యా, ఈతవై పనిమేసేటి ఇంట పసురమునకు వెత దీర బాలార్చి వెడ్డు పెట్టదగదా? భావము. ఓ శ్రీవెంకటేశ్వర, నా మనసులో నిన్నే నమ్ముకుని నీకు అంకితమయ్యాను. నేను పడే కష్టాన్ని చూసి దయ చూపవయ్యా. నీ ఇంట నమ్మకంగా పనిచేసే పశువు వంటివాడిని. పనిచేసే పశువుకు అలసట తీరేలా పాలు ఇచ్చి గ్రాసం, వెడ్డు వేయడం నీకు ధర్మం కాదా? వివరణ. పశువు తన యజమానిపైనే ఆధారపడుతుంది. అన్నమయ్య తనను తాను ఇంట పశురము, డొమెస్టిక్ ఇచ్చుకోవడం ఆయన పరమ వినయానికి, శరణాగతికి నిదర్శనం. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన నిమిత్త మాత్రత్వం గురించి చెబుతుంది. యజమాని బాధ్యత. భక్తుడు తన సర్వస్వాన్ని దేవుడికి అంకితం చేసినప్పుడు ఆ భక్తుడి యోగక్షేమాలను చూసుకోవలసిన బాధ్యత భగవంతుడిదే. యోగాక్షేమం వహామ్యహం. లోకరీతి, దైవరీతి. లోకంలో యజమానులు ఎలాగైతే సేవకులను ఆదరిస్తారో, దేవుడు కూడా తన భక్తులను అలానే ఆదరించాలని అన్నమయ్య వాదిస్తారు. ముక్తి కంటే శాంతి. ఇక్కడ జ్ఞానం, ఆనందం, ఊరడింపు అనేవి కోరుతున్నారు. అంటే సంసార తాపం నుండి భక్తుడు శాంతిని కోరుకుంటున్నాడు. వెడ్డివాడు వెడ్డిగాడు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన అజ్ఞాన నిరసన, పరమాత్మ వ్యాప్తి గురించి తెలుపుతుంది. లోకంలో పిచ్చివాడని ఎవరిని అంటాం? కాని అన్నమయ్య దృష్టిలో విష్ణుదాస్యం లేనివాడు, అహంకారంతో విర్రవీగేవాడు అసలైన వెడ్డివాడు. దేవుడు మన నాలుకపై, మన ఆత్మలో
ఈ ప్రపంచమంతా నిండి ఉన్నాడనే సత్యాన్ని గ్రహించలేని వాడిని అన్నమయ్య ఇందులో తప్పుబడుతున్నారు. తెలుగు సారాంశం: లోకంలో మనం అనుకునే వెడ్డివాడు కాదు. శ్రీ మహావిష్ణువు సేవ చేయకుండా అహంకారంతో గర్వించేవాడే నిజమైన వెడ్డివాడు. నాలుకపై హరినామం పలికే అవకాశం ఉన్నా దాన్ని మరచి అల్ప విషయాలలో మునిగిపోయేవాడే నీచుడు. ఈ ప్రపంచమంతా హరి రూపమని గ్రహించలేనివాడు, తన లోపలే భగవంతుడు ఉన్నా బయట ఎక్కడో వెతికేవాడు వెడ్డివాడు. శ్రీవేంకటేశ్వరుని శరణాగతి అనే సులభ మార్గం ఉండగా కర్మల ఊబిలో చిక్కుకునేవాడు, దేవుని ముద్రలు, నామాలు ధరించడానికి మొండికేసేవాడే మొదటి వెడ్డివాడు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ షార్ప్ అండ్ ఇన్సైట్ఫుల్ హెమ్, Annamaya redefines the word fool, వెర్రివాడు. He asserts that a person who lacks devotion to Vishnu and is filled with ego is the true fool. Despite having the Lord's name on the tongue and his presence within the soul and the universe, those who ignore him are ignorant. Annamaya mocks those who search for God elsewhere when he resides in their own hearts and criticizes those who choose the burden of karma over the simple path of surrender to Lord Venkateshwar. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: వెడ్రివాడు వెడ్రిగాడు విష్ణుని దాస్యము లేక విగవీగే యహంకారి వెడ్రివాడు. భావము: లోకంలో మనం పిచ్చివాడు అని పిలిచేవాడు నిజానికి పిచ్చివాడు కాదు. విష్ణువు పట్ల భక్తి లేక అహంకారంతో విర్రవీగేవాడే అసలైన వెడ్డివాడు. వివరణ: అహంకారం మనిషి కళ్లను కప్పేస్తుంది. ఆ గర్వంలో దేవుడిని మరిచినవాడే అసలైన జ్ఞానహీనుడని అన్నమయ్య భావం. చరణం 1. నాలుకపై శ్రీహరి నామమిట్టే ఉండగాను జోలితో మలచిన నీచుడే వెడ్రివాడు. అలరి ఈ జగమెల్లా హరి రూపై ఉండగాను వాలితల పోయలేని వాడు వెడ్రివాడు. భావము: నాలుక మన ఆధీనంలోనే ఉంది, దానితో హరి నామం పలకడం చాలా సులభం. అలా చేయకుండా లోక గొడవలతో జోలి దేవుడిని మరచినవాడు నీచుడు, వెడ్డివాడు. ఈ ప్రపంచమంతా విష్ణుమయమని ఆలోచించలేనివాడు కూడా వెడ్డివాడే. వివరణ: భగవంతుడిని స్మరించడానికి ఖర్చు అవసరం లేదు, కేవలం నాలుకను కదిలిస్తే చాలు. ఆ సులభమైన పనిని చేయలేనివాడు జ్ఞాని ఎలా అవుతాడు? చరణం 2. కూరిమి బ్రహ్మాండాలు కుక్షినున్న హరికంటే కోరి వేరే కలడనే కుమతి వెడ్రివాడు. చేరి తన యాత్మలోన శ్రీరమణుడుండగాను దూరమై తిరుగువాడే దొడ్డ వెడ్రివాడు. భావము: సమస్త బ్రహ్మాండాలను తన కడుపులో కుక్షిలో ఉంచుకున్న హరిని వదిలి వేరే దేవుడు ఉన్నాడని వెతికేవాడు వెడ్డివాడు. తన ఆత్మలోనే భగవంతుడు నివాసం ఉంటున్నా అది తెలియక ఎక్కడో దూరాన ఉన్నాడని తిరిగేవాడు అందరికంటే పెద్ద వెడ్డివాడు. వివరణ: భగవంతుడు సర్వవ్యాపి మరియు అంతర్యామి. ఆయనను బయట వెతకడం అజ్ఞానమని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 3. సారపు శ్రీవేంకటేశు శరణాగతి ఉండగా సారే కర్మములంటెడి జడుడు వెడ్రివాడు. చేరువ నాతని ముద్ర చెల్లుబడినుండగా మోరతోపై ఉన్నవాడే ముందు వెడ్రివాడు. భావము: ముక్తినిచ్చే శ్రీవేంకటేశ్వరుని శరణాగతి అనే గొప్ప మార్గం ఉండగా మళ్లీ మళ్లీ కర్మల బంధాలలో చిక్కుకునే మూర్ఖుడు వెడ్డివాడు. భగవంతుని నామము, ముద్రలు మనకు రక్షణగా ఉండగా వాటిని ధరించకుండా మొహం, మోర ఎత్తుకుని తిరిగేవాడే మొదటి రకం వెడ్డివాడు. వివరణ: దైవ చిహ్నాలను ధరించడం భక్తికి గుర్తు. ఆ భక్తిని అవమానించేవాడు లేదా తక్కువ చేసేవాడు అజ్ఞానంలో ఉన్నాడని తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన అహంకార నిరసన గురించి బోధిస్తుంది. సులభ భక్తి. అన్నమయ్య భక్తిని కష్టమైన ప్రక్రియగా కాక నాలుకతో పలికే నామంగా, ఆత్మలో చూసే రూపంగా చాలా సులభతరం చేశారు. కుమతి, సుమతి. దేవుడు లేడనేవాడు లేదా వేరే ఉన్నాడనేవాడు కుమతి, చెడు బుద్ధి కలవాడు. ముద్రల విశిష్టత. శంఖ చక్ర ముద్రలు ధరించడం అనేది దైవానికి మనం అంకితమయ్యామని చెప్పే గుర్తు. దీన్ని నిరాకరించడం అహంకారానికి చిహ్నం. నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన వైష్ణవ లక్షణ దీపిక వంటిది. వైష్ణవులు అంటే ఎవరు? వారికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? అనే విషయాలను అన్నమయ్య ఇందులో వివరించారు. వారు నిత్యులు, శాశ్వతమైన జ్ఞానం కలవారు, బంధనాలు లేనివారు మరియు వేదాంత సారాన్ని, నిగమాంతము తెలిసినవారు. అహంకారంతో ఇతరులతో పోరాడకుండా అట్టి మహనీయులను శరణు వేడమని అన్నమయ్య లోకానికి హితవు పలికారు. తెలుగు సారాంశం: వైష్ణవులు నిర్మలమైన మనసు కలవారు, వేదాల సారం తెలిసినవారు. ఓ అజ్ఞానులారా!
వారితో అనవసరమైన పోటీలకు వెళ్లకుండా వారిని శరణు వేడి బ్రతకండి. వారు తమ తెలివితేటలపై ఆధారపడకుండా భగవంతునిపైనే ఆధారపడే నిగర్వితులు. శంఖ చక్ర ముద్రలను ధరించి అందరిచే పూజింపబడేవారు. వారు బ్రహ్మ పదవిని కూడా కోరు. ఇతర మంత్రతంత్రాలను వదిలి కేవలం హరి నామాన్నే నమ్మిన పుణ్యాత్ములు. కామక్రోధాలకు దూరంగా ఉండి తమ ధర్మాన్ని వదలరు. శ్రీవేంకటేశ్వరుని నమ్ముకున్న అట్టి సాత్వికులను సామాన్య సంసారులతో పోల్చడం పాపం. వారిని సేవించడం వల్లనే నేను ధన్యుడినయ్యాను. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ ప్రొఫౌండ్ హిమ్, Annamaya describes the exalted characteristics of true Vaishnavas. He calls them Nityas, eternal souls, and Muktas, liberated ones, who possess pure hearts and deep Vedic knowledge. He advises common people to seek refuge in such devotees instead of competing with them. According to him, true Vaishnavas are free from worldly strategies, are content with divine wisdom, and bear the symbols of the Shankha and Chakra. They seek neither high positions like that of Brahma nor rely on various occult mantras. Distant from lust and anger, firmly rooted in their faith in Lord Venkateshwar. Annamaya concludes that it is a sin to compare these saintly souls with ordinary worldly people and feels blessed to serve them. Vivaranatmaka Visleshana, Pallavi. నిత్యులు ముక్తులు నిర్మలచిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు సత్యము వీరల శరణని బ్రతుకరో సాటికి బెనగక జడులాల. భావము: వైష్ణవులు నిత్యులు, ముక్తులు, నిర్మలమైన మనస్సు కలవారు మరియు వేదాంత రహస్యాలు తెలిసినవారు. ఓ అజ్ఞానులారా, వారితో సమానమని విర్రవీగక వారిని శరణు వేడి జీవించండి. వివరణ: నిజమైన భక్తుడికి మరణం లేదు, నిత్యత్వం, లోకబంధాలు లేవు, ముక్తి. అట్టి వారి పాదాల చెంత చేరడమే శ్రేయస్కరం. చరణం 1. సకలోపాయ శూన్యులు సమ్యగాన పూర్ణులు అకలంకులు శంఖచక్ర లాంఛను లన్నిట బూజ్యులు వైష్ణవులు 1 గోరరు ఒరుల గొలువరు ఒల్లరు బ్రహ్మది పట్టములు అకటా వీరల సరియన పాపం బారు మతంబుల పూత కోకల. భావము: వారు తమ సొంత ఉపాయాలను నమ్మరు, కేవలం దేవుడినే నమ్ముతారు, పరిపూర్ణ జ్ఞానం కలవారు, నిష్కల్మషమైనవారు, శంఖ చక్ర ముద్రలను ధరించిన పూజనీయులు. వారు ఏదీ కోరరు, ఇతరులను సేవించరు, చివరకు బ్రహ్మ పదవిని కూడా ఆశించరు. రకరకాల మతాల వేషధారణలు వేసే వారితో వీరిని పోల్చడం పాపం. వివరణ: వైష్ణవుడికి భగవంతుని కృప తప్ప వేరే ఉపాయం అవసరం లేదు. వారు ప్రాపంచిక పదవుల కంటే భక్తికే ప్రాధాన్యత ఇస్తారు. చరణం 2. మంత్రాంతర సాధనాంతరంబులు మానిన పుణ్యులు విరక్తులు యంత్రపు మాయల పొరలు పరులకు ఎంతైనా మొక్కరు వైష్ణవులు తంత్రపు కామక్రోధ విదూరులు తమ నిజధర్మము వదలరు. జంత్రపు సంసారులతో వీరల సరియని ఎంచగ పాపమయ్యా. భావము: ఇతర మంత్రాలను సాధనలను వదిలిపెట్టిన వైరాగ్యవంతులు వీరు. మాయా యంత్రాలలో పడికొట్టుకునే ఇతర మనుషులకు వీరు అస్సలు తలవంచరు. కామక్రోధాలకు దూరంగా ఉంటూ తమ స్వధర్మాన్ని పాటిస్తారు. యంత్రాల వలె తిరిగే సామాన్య సంసారులతో వీరిని సమానం అనుకోవడం పాపం. వివరణ: మంత్రాలు, తంత్రాల కంటే హరి నామమే గొప్పదని నమ్మేవారు వైష్ణవులు. వారు కేవలం పరమాత్మకు మాత్రమే తలవంచుతారు. చరణం 3. తప్పరు తమ పట్టిన వ్రతమెప్పుడూ దైవమొక్కడే గతి అనుచు ఒప్పగు తమ పాతివ్రత్యంబున నుందురు సుఖమున వైష్ణవులు కప్పిన శ్రీవేంకటపతి దాసులు కర్మ విదూరులు సాత్వికులు చెప్పకుడితరుల సరిగా వీరికి సేవించగనే ధన్యుడనైతి. భావము: దేవుడు ఒక్కడే మాకు దిక్కు అనే తమ వ్రతాన్ని వీరు ఎన్నడూ వదలరు. ఒక పతివ్రత తన భర్తను ఎలా ప్రేమిస్తుందో వీరు పరమాత్మను అలాగే ప్రేమిస్తారు. అనన్య భక్తి. వీరు శ్రీవేంకటేశ్వరుని దాసులు, కర్మలకు దూరంగా ఉండే సాత్వికులు. వీరితో ఇతరులను పోల్చకండి. అట్టివారిని సేవించే భాగ్యం కలిగినందుకు నేను ధన్యుడిని. వివరణ: అన్నమయ్య ఇక్కడ భక్తులకు ఉండే అనన్య భక్తి ని సింగిల్ మైండెడ్ డివోషన్ పతివ్రతా ధర్మంతో పోల్చారు. వెంకటేశ్వరుని దాసులే సర్వశ్రేష్ఠులని ఆయన ముగింపు పలికారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన వైష్ణవ సంస్కృతి మరియు శరణాగతి గురించి చెబుతుంది. అనన్య భక్తి: భర్తను తప్ప వేరే పురుషుని తలవని పతివ్రత వలె విష్ణువును తప్ప వేరే దైవాన్ని తలవనివాడు వైష్ణవుడు. అహంకార రాహిత్యం: నేను నా తెలివితేటలతో గెలవగలను అనుకోకుండా
అంతా ఆయనే అని నమ్మడమే వైష్ణవం. భాగవత సేవ. భగవంతుని కంటే ఆయన భక్తులను సేవించడం గొప్పదని అన్నమయ్య నే ధన్యుడనైతి అని చెప్పడం ద్వారా నిరూపించారు. మాకెల్లా రాజానుమతో ధర్మ ఇది నీ ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన దైవ సంకల్పం, ప్రకృతి వైవిధ్యం గురించి తెలుపుతుంది. ఈ లోకంలో పాపపుణ్యాలు, ఎండనీడ, జనన మరణాలు వంటి ద్వంద్వాలన్నీ పరమాత్మ నుండే ఉద్భవించాయని అన్నమయ్య చెప్పారు. విశ్వాధిపతి అయిన శ్రీహరి ఏది చేస్తే అదే ధర్మమని, ఆయన సంకల్పం వల్లే మాకు ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం ఏకమవుతున్నాయని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం. ఓ స్వామి, లోకంలో రాజు ఆజ్ఞాపించినదే ధర్మమైనట్లు నీవు నిర్ణయించినదే మాకు శిరోధార్యం. ఆకాశంలో ఎగిరే గరుడవాహనం, పాతాళంలో ఉండే శేషతల్పం, పాము రెండూ నీ దగ్గరే ఉన్నాయి. అలాగే మనుషులకు పాపపుణ్యాలు కలగడంలో ఆశ్చర్యమేముంది? ఎండ, నీడ అనే రెండు విరుద్ధ శక్తులు నీ కనుపాపల నుండే పుట్టాయి. కాబట్టి జీవులకు జనన మరణాలు కలగడం సహజం. ఒక పక్క శ్రీమహాలక్ష్మి, మరో పక్క భూదేవి నీకు ఇరువైపులా ఉన్నట్లే మాకు ఇహలోక సంపదలు, పరలోక మోక్షం రెండూ నీ కృప వల్ల ఏకకాలంలో లభిస్తున్నాయి. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ పోమ్, Annamaya applies the legal maxim Rajnumto Dharma, the law is what the king permits, to Lord Venkateshwar, the supreme sovereign. He observes how contrasting elements coexist within the divine. The skybound Garuda and the serpent Adisesha both serve him. Similarly, he is the source of both heat, sun, and shade, symbolizing life and death. Annamaya concludes that since the Lord is flanked by Sridevi, giver of prosperity, and Bhudevi, giver of patience earthly life, it is only natural that his devotees receive both material well-being and spiritual liberation simultaneously. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. మాకెల్లా రాజానుమతో ధర్మ ఇది నీ ఈకడ గలుగుట కేమరుదు. భావము. ఓ సర్వేశ్వర, మాకందరికీ రాజానుమతో ధర్మః, ప్రభువు ఏది చెబితే అది ధర్మం అనే సూత్రం వర్తిస్తుంది. సృష్టిలో నీవు ప్రసాదించే ఫలితాలలో ఆశ్చర్యపడాల్సింది ఏముంది? వివరణ. రాజు యొక్క ఇష్టమే చట్టమైనట్లు సృష్టికర్త అయిన దేవుడు చేసే ప్రతి పనిలోనూ ఒక ధర్మం ఉంటుంది. అది మనకు వింతగా అనిపించినా అది ఆయన లీలే. చరణం 1. అల గరుడగమన మహీసేనంబును కలిసిని ఎందే కలిగెనట, పొలసిన పాపము పుణ్యము నరులకు ఎలమి గలుగుటకు నేమరుదు. భావము. ఆకాశంలో వేగంగా ఎగిరే గరుడవాహనము, భూమి అడుగున ఉండే పాము, శేషతల్పం ఈ రెండూ నీ దగ్గరే ఉన్నాయి. అలాంటప్పుడు మనుషులకు పాపపుణ్యాలు రెండూ కలగడంలో వింత ఏముంది? వివరణ. గరుడశేషులు సహజ శత్రువులైన భగవంతుని వద్ద సామరస్యంగా ఉంటారు. అలాగే పాపపుణ్యాలు అనే విరుద్ధ ధర్మాలు కూడా భగవంతుని సృష్టిలో భాగమే. చరణం 2. ఇదే నీడకన్ను ఎండకన్ను మరి కదిసి నీ ఎందే కలిగెనట, సదరపు నరులకు జనన మరణములు ఎదురనే కలుగుటకేమరుదు. భావము. చల్లని నీడను ఇచ్చే చంద్రుని వంటి కన్ను, వేడిని ఇచ్చే సూర్యుని వంటి కన్ను నీలోనే ఉన్నాయి. మరి సామాన్య మనుషులకు పుట్టుకలు, చావులు ఎదురు కావడంలో వింత ఏముంది? వివరణ. భగవంతుని కళ్ళే సూర్యచంద్రులు. వెలుగు చీకటి, జనన మరణం అనేవి ప్రకృతి సిద్ధమైన ద్వంద్వాలని అన్నమయ్య వివరిస్తున్నారు. చరణం 3. శ్రీకాంత ఒకదెస భూకాంత ఒకదెస కదెన, కైకుని నీకిటు గలిగెనట, ఈకడ శ్రీవెంకటేశ ఇహపరము ఏకమై మా కగుటేమరుదు. భావము. ఒక పక్క శ్రీదేవి, లక్ష్మీ, మరో పక్క భూదేవి నీకు ఇరువైపులా ఉన్నారు. ఓ శ్రీవెంకటేశ్వర, అందుకే మాకు ఇహలోక సుఖాలు, భూదేవి అనుగ్రహం, పరలోక ముక్తి, శ్రీదేవి అనుగ్రహం రెండూ కలిసి లభిస్తున్నాయి. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. వివరణ. సాధారణంగా ఇహలోక సుఖం కోరితే మోక్షం దొరకదు, మోక్షం కోరితే ఇహలోక సుఖాలు వదలాలి. కాని వెంకటేశ్వరుని భక్తుడికి ఆయన ఇద్దరు దేవేరుల వల్ల రెండూ దక్కుతాయని అన్నమయ్య చమత్కారం. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన సమన్వయ సిద్ధాంతం గురించి చెబుతుంది. ద్వంద్వాల మూలం, ప్రపంచంలోని కష్టసుఖాలు, వెలుగు చీకట్లు అన్నీ ఒకే పరమాత్మ నుండి పుట్టినవే. లీలా విలాసం. భగవంతుడు తన సృష్టిలో విరుద్ధమైన వాటిని కూడా అందంగా అమర్చాడని గరుడశేష, ఎండనీడ వివరించారు. ఇహపర సాధన. వెంకటేశ్వరుడిని నమ్ముకుంటే ఈ లోకంలోనూ
ఆ పైలోకంలోనూ కూడా క్షేమంగా ఉంటామనే భరోసా ఈ కీర్తనలో ఉంది.